అదే బ్లాగర్‌ది చేస్తున్నాము. హ్మ్. బ్లాగర్‌ది. వచ్చిందా అది యాడ్ చేయడం? లేదండి. అది నేను యాక్చువల్లీ కొంచెం చేసిన అకౌంట్ వరకు ప్లీజ్. చెయ్యాలి. చేసాక అడుగుతాం ఇవి డౌట్స్ ఏమన్నా ఉంటే. రూమ్‌లోకెళ్ళి కూర్చో. ఓకే. అయితే అది కంప్లీట్ చేద్దాం బ్లాగరు. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా నువ్వు వేరేది ట్యాబ్ ఓపెన్ చేస్తే రికార్డ్ కాదు. ఏంటండి? అదేముండదు కదా! వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తే రికార్డ్ అవ్వదు. అట్లేముండదు కదా అంటున్నా. అదేముంది రిపీట్ అవుతది. అదేముండదు. అదే అంటే లైక్ ఒకసారి టైం ఉంటే సైమల్టేనియస్‌గా చేసేయొచ్చు అని చెప్పి చూస్తున్నా యాక్చువల్‌గా. ఇక్కడ మనం ఎడిట్ చేస్తా ఉన్నాం నిన్న. జస్ట్ వేరే టెంప్లెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అక్కడి నుంచి ఆ హెచ్‌టీఎంఎల్ కోడ్ తీసుకొచ్చి మనము ఇక్కడ థీమ్స్‌లోకెళ్ళేసి హెచ్‌టీఎంఎల్ కోడ్ స్క్రీన్ రాలేదండి. స్క్రీన్ అనిష రాలేదు ప్లీజ్ నాకు. నాన్న గొడవ చేయకు నాకన్నా పక్కకి వెళ్ళు. హలో! చెప్పు. ఆ! అండి. స్క్రీన్ స్క్రీన్ లేదండి. రాలేదా? ఓకే. స్క్రీన్. పిల్లలున్నారంటే వీళ్ళ ఇంటికాడ ఉంటే అసల ఏది కరెక్ట్‌గా తెలియదు. హ్మ్. సైలెంట్ కొట్టుకోవడం ఇదే సరిపోద్ది బాబోయ్! ఇక్కడ ఎడిట్ హెచ్‌టీఎంఎల్‌లోకెళ్ళి ఆ సోర్స్ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటూ మనకి మన డాష్‌బోర్డ్‌లోకి ఆ థీమ్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ థీమ్ ప్రకారం మనం ఇంకా ఎడిట్స్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి లేఅవుట్ ఉంది. ఈ సోషల్ విడ్జెట్స్ ఎడిట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ టాప్ మెనూ యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ లోగో యాడ్ చేసాము ఇట్లా. అండ్ హెడర్ యాడ్స్‌ది ఉంది. ఇక్కడ ఏంటంటే మనము ఈ యాడ్స్‌ది ఇది ఇలానే వదిలేసేయాలి. దీన్ని మళ్ళీ ఎడిట్ చేయడం ఏం చేయొద్దు. తర్వాత వాళ్ళు కోడ్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఈ కోడ్ తీసేసి అక్కడ ఆ కోడ్ పెట్టేస్తాం అన్నమాట. అడ్వర్టైజ్‌మెంట్ ప్లేస్‌లో. లేదు డైరెక్ట్‌గా వాళ్ళకే యాక్సెస్ ఇస్తే ఆహ్, మనకి అప్రూవల్ రాగానే వాళ్ళే యాడ్ ఆటోమేటిక్‌గా అప్డేట్ చేసేస్తారు మన ఆహ్, ఏదైతే బ్లాగ్ ఉందో ఆ బ్లాగ్‌లో అంటే లైక్ ఎక్కడ మంచి వ్యూస్ వస్తాయో ఆ ప్లేసెస్‌లో వాళ్ళే యాడ్స్ అనేది డిస్‌ప్లే చేస్తారనమాట. ఇక్కడొచ్చేసి జస్ట్ రెస్పాన్సివ్ యాడ్ అని ఒక్కటే ఉంది. ఇక్కడ హెచ్‌టీఎం తర్వాత అక్కడ వాళ్ళిచ్చిన కోడ్ మనం ఇక్కడ ఈ ప్లేస్‌లో ఆ కోడ్‌ని మనం యాడ్ చేసుకుంటాం. అప్పటి వరకు దీన్ని ఇలానే వదిలేసేయండి. దీన్నేం చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మెనూ. మెయిన్ మెనూ నిన్న అన్నీ యాడ్ చేసుకున్నాం కదా! హోము, అబౌట్ అస్, సర్వీసెస్, వెబ్ డిజైనింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఉంది కదా మనకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌ది. అది కూడా ఇక్కడ గ్యాడ్జెట్‌లోకెళ్ళి పేజెస్ యాడ్ ఎ న్యూ ఐటెమ్. ఇక్కడొచ్చేసి ఇంకొక పేజ్ మనం సెలెక్ట్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్. ఈ పేజీ దగ్గరికెళ్ళి ఈ పేజీ కాపీ చేసుకొని మళ్ళీ క్యాన్సిల్. గ్యాడ్జెట్‌లో ఏమి యాడ్ చేయం. మళ్ళీ మెనూ దగ్గరకొచ్చి మెనూ దగ్గర యాడ్ చేస్తున్నాం. బట్ ఇక్కడేంటంటే ఇవన్నీ కూడా ఈ వేరే ఉన్నవి. ఇవి ఇంకొక నెక్స్ట్ అనమాట. దీని కింద వచ్చి వెబ్‌సైట్ డిజైనింగ్‌లో వచ్చి సర్వీసెస్ కింద సబ్ మెనూ వచ్చింది దీని కింద. బట్ ఇక్కడొచ్చేసి మనము డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇక్కడే ఎడిట్ చేద్దాము. ఈ టెంప్లెట్ తీసేసి ఈ పేజ్ ఇచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్
సర్వీసెస్ అని సేవ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ అనేది క్లమ్జీ వచ్చింది. 2 అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఊరికే జస్ట్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్. అండ్ ఇక్కడ మనం పేజ్ అయితే క్రియేట్ చేయలేదు. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. ఇట్లా వేస్తే ఇది మనకు అవసరం లేదనుకోండి డిలీట్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది. దీని కింద మళ్ళీ ఇంకేమన్నా కావాలంటే యాడ్ చేయొచ్చు. ఈ సైట్ మ్యాప్స్ కావాలంటే ఉంచొచ్చు, లేదంటే తీసేయచ్చు. వీడియో డాక్యుమెంటేషన్ డౌన్లోడ్ దిస్ టెంప్లెట్ ఉంది. ఇది మనకు అవసరం లేదు, తీసేసాం. వీడియో డాక్యుమెంటేషన్ కూడా అవసరం లేదు. మనకి ఇక్కడ ఏం కావాలో అవి ఉంచుకొని తర్వాత రిమైనింగ్ పీసెస్ సేవ్ చేసుకుందాం. దీనికి సర్వీసెస్ ఏంటండి? సోర్స్ కోడ్ కొట్టి చూడండి, ఇన్స్పెక్ట్ సోర్స్ కోడ్ కొట్టి చూడండి. అంటే ఎందుకు వస్తుంది అది? అక్కడ ఏమైనా కంటెంట్ ఉందా కనిపిస్తుంది మనకి. ఆ సోర్స్ కోడ్ మనకి అర్థం కాదు, చాలా క్లమ్జీగా ఉంటుంది. ఈ పేజ్ లో తెలిసిపోద్ది కదా పేర్లు అక్కడ ఏమైనా ఉన్నాయో అని. ఇన్స్పెక్ట్స్ ఎలిమెంట్స్ అంటే మనకి తెలిసిపోద్ది కదండి, వచ్చింది కదా అక్కడ ఏముంది అన్నది. ఆ డేటా తీసేస్తే మనకి తెలుసు. దీంట్లో అంతా మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది, మళ్ళీ మార్కెటింగ్ సర్వీసెస్ ఏదో కోడ్ సంథింగ్. ఓకే, ఇది పైన ఉన్న వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్ ఉంది కదా, సర్వీసెస్ అనేది కిందకు వచ్చేసింది. దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ఉంది, అది మళ్ళీ సర్వీసెస్ కిందకు వచ్చింది. ఇట్లా ఇవి రెండు క్లమ్జీ అయినాయి అనమాట ఈ గ్యాప్ వల్ల. ఇది వెబ్సైట్ డిజైనింగ్ ఉంది కదా, ఇక్కడ సర్వీసెస్ అనేది ఆ వర్డ్స్ తీసేస్తే మనకు సెట్ అవుతుంది. చూడు, వెబ్సైట్ డిజైనింగ్ సర్వీసెస్.
డిజిటల్ వెబ్‌సైట్ డిజైనింగ్, వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ బ్యాక్ ఎండ్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఇట్లా వచ్చినియి నార్మల్‌గా. అవన్నీ రిమూవ్ చేసేస్తా. అంటే ఇవన్నీ గూడా మనం మొత్తం రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క దానికి, ఒక్కొక్క దానికి. ఓకే. ఫూటర్ సోషల్ మీడియా, సోషల్ ఐకాన్స్ అంటే ఈ సోషల్ ఐకాన్స్ ఇక్కడ గూడా మనం ఇవి తీసేసి నార్మల్‌గా సర్వ టెంప్లెట్స్‌కి రిలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ లింక్ ఉంటే మనం లింక్ యాడ్ చేసుకోవచ్చు. లింక్ లేదు కాబట్టి జస్ట్ హ్యాష్ పెడుతున్నాం. ఓకే. విచ్ ఇస్ పాపులర్ పోస్ట్స్, గ్యాడ్జెట్స్ యాడ్ చేశారు. ఫూటర్ విడ్జెట్స్ యాడ్ చేశారు కింద. ఫూటర్ విడ్జెట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే అప్లోడ్ పోస్ట్లు, ట్యాగ్లు, అబౌట్ మీ అండ్ సోషల్ మీడియా ఐకాన్స్. హ్మ్. ఇక్కడ కూడా యాడ్స్ అనమాట ఇక్కడ. హ్మ్. అండ్ పోస్ట్ ఆథర్ డీటెయిల్స్. మన ఆథర్ అంటే మన గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఈ బ్లాగ్స్ రాసింది ఎవరు అనేసి. అండ్ పోస్ట్ ఆథర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ ఉన్నాయి కదా! ఈ సైడ్ విడ్జెట్స్ కూడా ఇవి కూడా ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సోషలైజ్డ్ ఐకాన్స్‌ది. ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ట్విట్టరు, అమౌంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సోషలైజ్. దీంట్లో మనం కావాలంటే ఇవి చేంజెస్ చేసుకోవచ్చు ఈ కోడింగ్ తోటి. మనకి కావాల్సింది ఉంచుకొని అక్కర్లేనియన్నీ తీసేయొచ్చు. ఓకే. అంటే ఈ కోడింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. కోడింగ్ ఒకసారి సేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇవన్నీ చేయాలి. అంటే మళ్ళీ జస్ట్ చిన్న మిస్టేక్ పోయినా సరిగ్గా వర్కౌట్ అవ్వదనమాట. ఇది స్టైల్స్ మొత్తం అన్నీ ఇచ్చాడు. అంటే హెచ్టీఎంఎల్ కోడ్ ప్లస్ జావాస్క్రిప్ట్ కలిపి ఇచ్చాడు ఇది. ఓకే. ఇంకా నెక్స్ట్ మీరు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ సైడ్ బార్‌లో యాడ్ చేయొచ్చు. మీకు ఇన్‌కేస్ ట్రాన్స్‌లేటర్ కావాలి. టెక్స్ట్ ట్రాన్స్‌లేట్ చేసుకోవడానికంటే ట్రాన్స్‌లేటర్‌ని యూజ్ చేయొచ్చు. ట్రాన్స్‌లేటర్‌ని వర్టికల్ సేవ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ట్రాన్స్‌లేట్ అనేది వస్తది. ఇక్కడొచ్చేసి ట్రాన్స్‌లేట్ వచ్చింది. ఇక్కడొచ్చేసి ఫార్మ్ ఉంటది. ఫార్మ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. కాంటాక్ట్ ఫార్మ్. హ్మ్. ఓకే. ఫార్మ్ యాడ్ చేయగానే కాంటాక్ట్ ఫార్మ్ అనేది యాడ్ అయితుంది. ఇక్కడైతే మనకి పెయిన్ లేదు. ఇక్కడొచ్చి హ్మ్. కాంటాక్ట్ ఫార్మ్ యాడ్ అవుద్ది. హ్మ్.
ఇది మన ఈమెయిల్ ఐడీకెళ్తది. కొన్నిసార్లు ఈ సెట్ అవ్వవు. బట్ ఈ ట్రాన్స్‌లేటర్ అయితే వర్కౌట్ అవుతది కానీ మరెందుకో ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. ట్రాన్స్‌లేట్ లాంగ్వేజెస్. హ్మ్. ఓకే. ట్రాన్స్‌లేటర్స్ ఓకే. మామూలుగా ఇక్కడ ఉంది గదా! తెలుగు బ్లాక్ దీనికి ఇట్లా సెట్ చేస్తే ట్రాన్స్‌లేట్ అని ఇక్కడ వస్తది. హ్మ్. బ్లాగర్ నుంచి మెసేజ్ వచ్చింది. మనం ఏ మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యామో ఆ మెయిల్ ఐడీకి వచ్చిందనమాట. ట్రాన్స్‌లేట్ దిస్ లాంగ్వేజ్ అని ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇది ఇంకా యాక్టివ్ కాలేదు ఇది. ఏ లాంగ్వేజ్ కావాలన్నా కూడా మనం దీన్ని ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ట్రాన్స్‌లేట్ ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తే ట్రాన్స్‌లేట్ అయిపోతుంది. ఇంగ్లీష్‌కొచ్చేసింది మొత్తం. ఈ ట్రాన్స్‌లేట్ మనం యూజ్ చేసుకుంటే అట్లా వస్తది. ఇదేమో మామూలుగా ఇట్లా ఉంది. కానీ దీనికి ఎందుకో ఇక్కడ యాక్టివ్ అవ్వలేదు. యాక్టివ్ అయితే మనం ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇంకో కన్నడ గాని ఇంకేదైనా లాంగ్వేజ్‌లో కూడా మనం ఆ పర్టిక్యులర్ పోస్ట్‌ని కూడా ఏంటండి? చేసుకోవచ్చండి? పర్టిక్యులర్ మొత్తం సైట్ పోస్ట్‌ని అంతా కూడా వస్తది. సైట్ అంతా వస్తదా? నేననేది ఒక పోస్ట్‌ని మనం వేరే దాంట్లో పోస్ట్ చేయాలంటే అది కన్వర్ట్ చేసుకోవచ్చా ఇక అంటున్నా? కన్నడలో వచ్చేసింది. కన్నడ సెలెక్ట్ చేసుకో. పర్టిక్యులర్ పోస్ట్ మొత్తం మొత్తం వెబ్‌సైట్ దాంట్లోనా? మొత్తం ఇది మొత్తానికొస్తది అప్లికబుల్. ఓకే. ఒక పేజీ అని కాదు. ఆ వెబ్‌సైట్ మొత్తం అట్లా కన్వర్ట్ చేస్తదన్నమాట ఈ ట్రాన్స్‌లేటర్. బట్ ఇక్కడ అప్డేట్ అవ్వలేదు ట్రాన్స్‌లేటర్. ఇక్కడ అప్డేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే Responsive advertisement. Home. అది రాలేదు. నా బ్లాగ్‌కొచ్చినట్టు రాలేదు. ఇక్కడ ట్రాన్స్‌లేటర్ అప్లై చేస్తే. ఇంకా కింద ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే ప్రొఫైల్ గాని, హెడర్ పేజెస్, ఫాలోవర్స్ ఎంతమందున్నారు ఫాలోవర్స్ లైవ్ కౌంట్ చెప్తా ఉంటది. ఇమేజెస్ కానీ, లేబుల్స్, లింక్స్ ఒక వెబ్‌సైట్ ఇంకో వెబ్‌సైట్‌కి అంటే వేరే వెబ్‌సైట్ నుంచి మనం లింక్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే అట్లా యాడ్ చేసుకోవచ్చు. అంటే టెక్స్ట్, పాపులర్ పోస్టులు మనం ఇది సెలెక్ట్ చేసుకుంటే పాపులర్ పోస్టులు మన బ్లాగ్‌లో ఏమున్నాయో అవి వచ్చేస్తాయన్నమాట. ఈ పాపులర్ పోస్ట్ కేటగిరీలో. ఓకే. అక్కడ ఒక సైడ్ బార్‌లో ఒక 100, 200 అట్లా ఉన్నాయనుకోండి పోస్ట్‌లు. అందులో ఏది పాపులర్, ఏది ఎక్కువ వ్యూస్ వచ్చిందో అది చూపిస్తూ ఉంటదనమాట. ఈ జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌ని కూడా మనం ఏ కోడ్ అయినా రాసుకోవచ్చు ఇక్కడ. ఈ లైక్ యాడ్ కోడ్ రాసుకోవచ్చు. లేకపోతే ఇంకేదైనా కోడ్ రాసుకొని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఈ కాంటాక్ట్ ఫార్మ్ గాని ఇంకేదైనా గాని మీరు చేసుకోవచ్చనమాట దాంట్లో. ఇది వీడియోస్ అప్డేట్ చేశారండి ఆహా! నిన్నటివి? నిన్న చేశాను. క్లాస్‌లో? చేశాను. ఇంకొక వేరే వాళ్ళకి పెట్టాను. కోసమే ఒకటి డైరెక్టరీస్ అవి కూడా ఒకసారి చూస్తాను. అది వీడియో కనిపించలేదు నాకు. డౌన్‌లోడ్ చేసింది. ఇట్లా మొత్తం ఇవన్నీ ఎడిట్ చేసుకుంటాము. ఇంకా మనకి ఒక 1 మంత్ గాని, 45 డేస్ గాని డైలీ కంటెంట్ పోస్ట్ చేయడము, ఎస్‌సిఓ చేస్తే మనకి వ్యూస్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ వ్యూస్ రాగానే మళ్ళీ దీంట్లో ఏం చేయాలంటే సెర్చ్ కన్సోల్‌కి ప్లస్ గూగుల్ అనలిటిక్స్‌కి కనెక్ట్ చేయాలి అకౌంట్‌ని.
ఓకే. కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మనము ఒక 45 డేస్ 30-45 డేస్ డైలీ ఆర్టికల్స్ రాయడం ఎస్ఈఓ చేయాలి. అప్పుడు మీరు ఇక్కడికొచ్చేసి ఎర్నింగ్స్‌లో అప్లై చేస్తారు. క్రియేట్ యాడ్సెన్స్ అకౌంట్ అంటే అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఏ మెయిల్ ఐడీని యూజ్ చేసి చేయాలనుకున్నారో చేయొచ్చు. లేదు ఒక మెయిల్ ఐడీ డెడికేటెడ్‌గా యాడ్సెన్స్ అకౌంట్‌కి ఉంటది. మిగతా అన్ని ఐడీస్ అవసరం లేదనుకుంటే ఆ ఒక్క ఐడీలోకెళ్ళేసి మీరు అక్కడ లాగిన్ అయిపోయి యాడ్ న్యూ వెబ్‌సైట్ అని మన సైట్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవడం అనమాట. స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అనేసి ఇక్కడ 45 డేస్ తర్వాత. 45 డేస్ తర్వాత. డైలీ ఎవ్రీడే పోస్ట్ పోస్ట్ చేస్తున్నాం చేయాలి. ఏదో. ఆ తర్వాత అప్రూవల్ వచ్చే వరకు కూడా ఒక 15 డేస్ అట్లా టైం పడుతుంది మనం సబ్మిట్ చేసినాక. కొన్నిసార్లు ఇంకొంచెం తొందరగా రావచ్చు, కొన్నిసార్లు ఇంకా కొంచెం లేట్ అవ్వచ్చు. యావరేజ్ 15 డేస్. అది ఆర్టికల్ సబ్మిట్ చేశాక మీరనేది. ఆర్టికల్స్ డైలీ ఒక ఆర్టికల్ ఇందులో పబ్లిష్ చేయాలి ఇక్కడ. ఓకే. ఈ పబ్లిష్ చేసిన ఆర్టికల్కి మీరు కంటెంట్ రాయాలి. అలాగే గూగుల్ అనాలిటిక్స్, సెర్చ్ కన్సోల్ మనం ఎస్ఈఓ యూస్ చేసే అన్ని రూల్స్ అవన్నీ ఫాలో అవ్వాలి. ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయమంటే ఇక్కడ వస్తుంది. ఇవి సెలెక్ట్ చేసుకొని గెట్ మోర్ ఆటో యాడ్స్ అవుట్ ఆఫ్ యాడ్స్ అంటే ఎస్ యూ నీడ్ కస్టమైజ్డ్ హెల్ప్ ఫర్ పెర్ఫార్మెన్స్ సజెషన్ అంటే కొంతమంది ఏంటంటే మనకి ఎక్కడ కావాలో అట్లా పెట్టుకుంటారు. మనకి పెర్ఫార్మెన్స్ కావాలంటే వాళ్ళే సజెస్ట్ చేయమంటే ఇక్కడ సెలెక్ట్ చేస్తే వాళ్ళే యాడ్ ఎక్కడ బాగుంటుందో అక్కడ పెట్టేస్తారు. మనం చేయాల్సిన అవసరం ఏం లేదు. యాడ్ పేమెంట్ కంట్రీ మనం ఏ కంట్రీకి యాడ్ చేస్తామంటే ఇండియా కాబట్టి ఇండియా అట్లా సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ యూజింగ్ ద యాడ్సెన్స్ అంటే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది నార్మల్గా. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పార్ట్ ఏంటంటే సెట్టింగ్స్. ఇక్కడ లోగో యాడ్ చేస్తాం కదా, ఇక్కడ నేమ్ తీసేసి మన టైటిల్ ఏదైనా పెట్టుకోవచ్చు లోగో కాకుండా. అండ్ డిస్క్రిప్షన్ అంటే వెబ్సైట్ మనకి టైటిల్ డిస్క్రిప్షన్ ఉంటాయి కదా, మెయిన్ వెబ్సైట్ మెయిన్ హోమ్ పేజీకి ఆ హోమ్ పేజీ టైటిల్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 100 క్యారెక్టర్స్ వరకు అలౌ చేస్తుంది. కాబట్టి అయితే వర్డ్ ప్లస్ 60 కదా. అలాగే ఈ డిస్క్రిప్షన్ కూడా రాయాలి 500 క్యారెక్టర్స్. అండ్ బ్లాగ్ లాంగ్వేజ్ మనం తెలుగు కన్నడ ఏ లాంగ్వేజ్ రాస్తుంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అడల్ట్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ ఆన్ చేస్తే ఏంటంటే అందరికి ఓపెన్ అవుతుంది. ఇది మనది అడల్ట్ కంటెంట్ అనేది సెలెక్షన్ ఉండకూడదు. ఒకవేళ ఏదైనా బ్లాగ్లో ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఇది చెక్ చేసుకోండి ఇది ప్రాపర్గా ఉందా లేదా అనేసి. అలాగే ఫెవికాన్ మన వెబ్సైట్ ఫెవికాన్, బట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది అప్రూవల్ రావడానికి. బట్ వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ యాజ్ ఇట్ ఈస్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే చేయదు. ఫెవికాన్ వచ్చేసి అలాగే అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కూడా. మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తే అప్రూవల్ రావడానికి 1-2 డేస్ పడుతుంది. కొన్నిసార్లు ఇమీడియట్గా లిక్ చేస్తారు, బట్ కొన్నిసార్లు అంటే అది ఇది వచ్చేసి మన బ్లాగ్ అడ్రస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు కూడా. మనం ఏదైనా బై చేసామనుకోండి ఒక డొమైన్, కస్టమ్ డొమైన్ అంటే డబ్బులు పెట్టి తీసుకున్న డొమైన్ ఏదైనా ఉంటే అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మనం కొన్న డొమైన్ యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మన వెబ్సైట్ HTTPS ఉందా లేదా అంటే సర్వీస్ సెక్యూరిటీ అనమాట. ఈ సెక్యూరిటీ ఉందా లేదా అనేది చూపిస్తుంది. ఉంది. అలాగే పర్మిషన్స్ ఏంటి
ఆ! బాగా అడ్మిన్ అండ్ ఆథర్స్ పర్మిషన్ ఎవరికుందంటే మన ఈమెయిల్‌కుంది. అండ్ ఆహ్, ఇన్వైట్ మోర్ ఆథర్స్ అంటే ఇంకెవరినైనా కావాలంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా కావాలంటే మోర్ పీపుల్స్‌ని కూడా యాడ్ చేసుంటారు. అంటే పోస్ట్ ఆన్ మాక్సిమం పేజ్ 7 పోస్టులు చూడొచ్చు. అంటే కావాలంటే మనం ఇక్కడ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఒక పేజ్‌కి 10 కావాలనుకుంటే 10 యాడ్ చేసుకోవచ్చని. అప్పుడు ఇక్కడ ఈ మెయిన్ పేజ్‌లో వచ్చి 10 పోస్టులుంటాయి ఇదనమాట. అండ్ పోస్ట్ టెంప్లెట్స్ అన్నాడు. ఈ టెంప్లెట్స్ అనేవి మనం మళ్ళీ ఎందుకులని ఇవి మనమేమి ఇక్కడ ఆప్షన్‌లు చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇమేజ్ లైట్ బాక్స్ ఇది ఆన్‌లోనే ఉంది. ఇమేజెస్ టాప్ ఆఫ్ ద పోస్ట్ ఎక్కడుండాలనే దానికి ఇట్స్ ఓకే. లేజీ లోడింగ్ ఇమేజెస్ ఒకవేళ ఇమేజెస్ కనుక లేజీ లోడ్ అవుతుంటే ఇది ఆన్ చేసి దాన్ని ఓపెన్ చేస్తే లేదంటే డబ్ల్యూపీ ఫార్మ్‌లోకి కన్వర్ట్ చేయాలి. ఇమేజెస్ కనుక చాలా అండ్ డబ్ల్యూపీ ఫార్మ్‌లో కన్వర్ట్ చేసుకోవాలి ఇమేజెస్ అంటే ఇది ఆన్ చేసుకుంటే సరిపోద్ది. కమెంట్స్ ఎలిజిబుల్ ఎనేబుల్ చేసుకున్నాము. ఫుల్ పేజీ పాపప్ విండో ఎక్కడ కమెంట్స్ లొకేషన్ ఎక్కడ ఉంటే మనము ఎంబెడెడ్ అంటే బ్లాక్‌కి కింద వస్తుందనమాట. అక్కడ నెక్స్ట్ హూ కెన్ కమెంట్ ఎవరెవరు కమెంట్ చేయొచ్చు అంటే గూగుల్‌లో అడ్రెస్ ఎవరైతే జీమెయిల్ ఉందో వాళ్ళందరూ చేయొచ్చా? ఎనీవన్ ఇన్క్లూడ్ అనానిమస్‌గా కూడా చేయొచ్చా? ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇట్లా అంటే అనానిమస్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఏ పడితే అయి చేస్తా ఉంటారు. హ్మ్. ఇక్కడ కమెంట్స్ ఒక కమెంట్ లొకేషన్, హూ ఆర్ కమెంటింగ్ అండ్ కమెంట్ మోడరేషన్ అంటే మనం మోడరేషన్ అనేది అంటే ఆల్వేస్ ఏదైనా ఒక కామెంట్ వచ్చిందంటే డైరెక్ట్‌గా మోడరేట్ అయిన తర్వాతే డిస్‌ప్లే అవుతది. లేకపోతే అవ్వదు. ఇందాక మనం బ్లాక్ కామెంట్‌లో చూసాం కదా! ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళ దగ్గరికెళ్తే అప్రూవల్ తీసుకుంటారు కదా! అప్రూవల్ ఇస్తే వస్తది. ఆల్వేస్ అప్రూవలా? నెవర్ అంటే డైరెక్ట్‌గా డిస్‌ప్లే అయిపోతదనమాట. అలాగే సమ్‌టైమ్స్ అప్రూవల్స్ అంటే మనకేదన్నా మరీ బ్యాడ్ ఉన్నప్పుడు అట్లాంటివి ఐడెంటిఫై చేసి మనకు చెప్తది. అప్పుడు మనం అప్రూవల్స్ ఇవ్వాలి చెక్ చేసుకొని. అట్లానా ఆల్వేసా ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. నెవర్ అంటే ఎప్పటికి అది ఆహ్, మనకు మోడరేషన్ అనేది ఉండదింకా. నెక్స్ట్ ఇంకా పోస్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎనేబుల్ లేవింకా. అండ్ కంటెంట్ ఫ్రమ్ మెసేజెస్ ఇవన్నీ. పోస్ట్ యూజింగ్ ద ఈమెయిల్. మనం పోస్ట్ చేసిన మనం ఈమెయిల్ యూజ్ చేసి మనం పోస్ట్ చేస్తున్నాం గదా! ఇవి హ్మ్. డిసేబుల్ అనమాట. కనిపించకుండా ఉంటది. సేవ్ ఈమెయిల్స్ అండ్ డ్రాఫ్ట్ ద పోస్ట్. అండ్ పబ్లిష్ ఈమెయిల్స్ ఇమ్మీడియేట్‌లీ. మనం ఏం ఈమెయిల్ చేస్తాం ఇవన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవ్వాలా వద్దా అని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పోస్ట్ నోటిఫికేషన్స్ మనం పోస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అవి కనిపిస్తాయన్నట్టు. ఇన్వైట్ పీపుల్స్ టు పోస్ట్ నోటిఫికేషన్స్. మనం ఎవరినైనా ఇన్వైట్ చేసి నోటిఫికేషన్స్ ఏవైనా పోస్ట్ చేయాలన్నా కూడా ఇన్వైట్ చేసుకోవచ్చు. అండ్ పెండింగ్ ఇన్విటేషన్స్ టు పోస్ట్ నోటిఫికేషన్స్. ఇక్కడ ఎవరైనా మనకి ఇన్విటేషన్ ఈమెయిల్ ఐడీ ఇస్తే వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఏదో ఒక ఈమెయిల్ ఐడీ ఇచ్చి. వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఇన్విటేషన్ గనక పెండింగ్‌లో ఉంటే ఎంతమందికి ఇన్వైట్ చేసాము, ఎంతమంది మన దగ్గరకొస్తున్నారు ఇవన్నీ గూడా ఇక్కడ కనిపిస్తదనమాట. మనం అప్రూవల్ ఇచ్చిన ఇన్వైట్ పీపుల్స్ ఎంతమంది నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేశారు లేదని. కమెంట్స్, నోటిఫికేషన్, సబ్‌స్క్రైబర్స్ ఇవన్నీ ఇక్కడ వన్ బై వన్ మనకి ఈ ఈమెయిల్స్‌కి రిలేటెడ్‌గా కనిపిస్తాయి. ఇన్వైట్ పీపుల్ టు కమెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకేదైనా అవసరమయ్యి కంట్రిబ్యూట్ చేసుకుంటూ బ్లాగ్స్ రాసుకునే అలాంటి వాళ్ళకి కానీ ఇండివిడ్యువల్‌గా అయితే ఇయన్నీ ఏం అవసరం లేదు. మనకి కావాల్సిందేంటంటే టైమ్ జోను. ఈ టైమ్ జోన్ వచ్చేసి యూఎస్‌ది ఉంది. మనం ఇండియా టైమ్ జోన్ అనేది సెట్ చేసుకోవాలి దీనికి. ఓకే. +5:30.
ప్లస్ 5:30 అనమాట. ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇది సేవ్ చేసుకో. అండ్ నెక్స్ట్ డేట్ హెడర్ ఫార్మాట్. ఏ ఫార్మాట్‌లో డేట్ రావాలి. ఆగస్ట్ ఇట్లా రావాలా? లేకపోతే ఇట్లా రావాలా? ఇదన్నీ మనం హెడర్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇండెక్సింగ్ డేటా ఫార్మాట్ ఇక్కడ రావట్లేదు. టైమ్ స్టాంప్ ఇది ఎలా వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైనా మార్చుకోవాలంటే ఇది కూడా మార్చుకోవచ్చు. టైమ్ స్టాంప్ ఫార్మాట్. తర్వాత మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మనం మెటా డిస్క్రిప్షన్ ఎనేబుల్ చేస్తుంది. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ ఎనేబుల్ చేస్తే మనకి దీనికి మెటా డిస్క్రిప్షన్ వస్తుంది అనమాట. పోస్ట్లకి ఒకసారి చూపిస్తుంది. మళ్ళీ ఎర్రర్ 404 ఎర్రర్ పేజ్ ఓకే ఉంది, యాక్సెప్టబుల్. అండ్ కస్టమ్ రీడైరెక్ట్స్. మనం ఏదన్నా వేరే పేజ్కి రీడైరెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మన ఓకే. ఎర్రర్ వచ్చినప్పుడు ఆ పేజ్కి వెళ్ళాలని. అండ్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ ఇక్కడ robot.txt ఫైల్ ఇది ఎనేబుల్ చేస్తాం. ఇక్కడ మనం robot.txt ఫైల్ ఎనేబుల్ చేస్తాం. కస్టమ్ రోబోట్ మనం ఇంకేమైనా కస్టమ్ మన ఓన్గా ఇవ్వాలి అనుకుంటే నిన్న మామూలుగా వర్డ్ ప్రెస్లో చూసాం కదా. robot.txt ఫైల్ లైక్ మన ఇక్కడ ఉంటుందంటే ప్లగ్ఇన్ ఉంటుంది కదా, ఎస్సీఓ ప్లగ్ఇన్లో ఉంటుంది robot.txt ఫైల్. ఏది ఇండెక్స్ అవ్వాలో ఏది ఇండెక్స్ అవ్వకూడదో చెప్పడానికి దీన్ని ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి ఎనేబుల్ కస్టమ్ క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ ద కస్టమ్ రోబోట్ అండ్ హెడర్ ట్యాగ్స్. హెడర్ ట్యాగ్స్ అంటే హోమ్ పేజ్. ఈ ట్యాగ్స్లో కూడా ఏదైనా మనం ఆల్ ఎనేబుల్ చేసామనుకోండి అన్నీ ఎనేబుల్ అయిపోతాయి అనమాట. అన్నీ కూడా ఇండెక్స్ అయిపోతాయి. లేదు మనం పర్టికులర్గా కావాలంటే ఈ నోఫోలో ఇండెక్స్ అవ్వకూడదు, ఇవన్నీ ఇండెక్స్ అవ్వకూడదు అంటే నో ఇండెక్స్, నో ఫాలో, నన్ ఇట్లా ఇవన్నీ కావాలంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అన్ని హోమ్ పేజీ మొత్తం అంతా ఇండెక్స్ అవ్వాలంటే ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఎనేబుల్ చేస్తే మొత్తం ఇండెక్స్ అవుతుంది. ఈ పేజ్ ట్యాగ్స్ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏదైనా కావాలంటే. లేదంటే వినే జస్ట్ లీవ్ ఇట్. అండ్ సెర్చ్ కన్సోల్ ఇక్కడ నుంచి సెర్చ్ కన్సోల్కి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే మనకి కోడ్ వస్తుంది. ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ మన దీంట్లో కనుక మనకి హెడర్కి బిఫోర్ పెట్టాలన్నమాట. అంటే బాడీకి బిఫోర్ హెడర్ ఎండింగ్లో మనం ఈ సెర్చ్ కన్సోల్ కోడ్ ఉంది కదా, ఇక్కడ మనం తీస్తాం కదా, ఇక్కడ ప్రాపర్టీ యాడ్ చేసుకొని లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడైనా పెట్టచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉందా సెర్చ్ కన్సోల్, దీనికి లేదు. ఇక్కడ మనం థీమ్స్లోకి వెళ్ళి ఈ హెడ్ అనేది క్లోజింగ్ ట్యాగ్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టాలన్నమాట. ఉండేది ఇది కోడ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మామూలు అన్న వర్డ్ ప్రెస్ కొన్నట్టు ఉండదు హెడర్. అయితే ఇది మనకు కొంచెం టైం పడుతుంది. ఇది వెతుక్కుంటూ చేయాలి. ఎక్కడ బాడీకి బిఫోర్ ఉన్నది ఎక్కడ ఉందో చూసుకొని ఇక్కడ ఎండింగ్ ఇక్కడ బాడీ అని ఉందనుకోండి, బాడీకి బిఫోర్ మనము యాడ్ చేయాలి దాన్ని. ఇది ఎక్కడో కనిపించట్లేదు, కొంచెం టైం పడుతుంది. చిన్నగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇక్కడ ఉంది.
ఇక్కడ పెట్టాలన్నమాట. మన కోడ్ ఇప్పుడు సెర్చ్ కన్సోల్ కోడ్ గాని, లేకపోతే గూగుల్ అనాలిటిక్స్ కోడ్ గాని మొత్తం ఇక్కడ పేస్ట్ చేయాలి. బాడీ, హెడర్, ఎండింగ్ ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి వర్కౌట్ అవుతది. ఈ సెర్చ్ కన్సోల్‌లో జీమెయిల్‌లోకెళ్ళి అకౌంట్ యాడ్ చేసుకుంటూ ఎండింగ్‌కెళ్ళిన తర్వాత మనకి జావాస్క్రిప్ట్ కోడ్ వస్తది. అది ఇక్కడ యాడ్ చేయండి. అండ్ మానిటైజేషన్ అంటే ఇది ఇప్పుడే ఎనేబుల్ చేయొద్దు. మనకు మానిటైజేషన్ అయినాక ఆ తర్వాత ఎనేబుల్ చేసుకొని ఇక్కడ మనం కోడ్ పెట్టుకుంటే మన వెబ్‌సైట్‌లోకి యాడ్స్ డిస్‌ప్లే అవుతాయన్నమాట. మన ఈ వెబ్‌సైట్‌కి కనెక్ట్ మనము సెండ్ చేసినప్పుడు వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇచ్చినప్పుడు అప్రూవల్‌తో పాటు కోడ్ ఇస్తాడు. యాడ్ కోడ్. ఆ యాడ్ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ పేస్ట్ చేయాలన్నమాట. కస్టమ్ యాడ్ కోడ్. మన యాడ్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేస్తే అప్పుడు మనకి మన వెబ్‌సైట్‌కి యాడ్స్ అనేవి వస్తాయి. మేనేజ్ యువర్ బ్లాగ్స్ అంటే ఇంప్రూవ్ ద కంటెంట్ అండ్ బ్యాకప్స్ అండ్ రిమూవ్ ద బ్లాగ్. ఇవన్నీ మనకి ఇంకా అంత అవసరం లేదు. ఇక్కడ వరకు వస్తే సరిపోతది. బ్లాగ్ ఫీడ్స్ ఇవన్నీ ఏం పెద్ద అవసరం లేదు గానీ ఇందులో మెయిన్ అంటే సెర్చ్ కన్సోల్, ఈ మెటా డిస్క్రిప్షన్ ఇవన్నీ. వన్ మినిట్. ఇప్పుడు మనం నిన్న ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ ఆప్షన్ కనిపించలేదు కదా! ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ మళ్ళీ మెటా డిస్క్రిప్షన్ ఆప్షన్. నిన్న ఇక్కడ ఈ ఆప్షన్ లేదు. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ ఉన్న కంటెంట్ తీసుకొని మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేస్తే సరిపోద్ది. అప్డేట్ చేస్తాం. ఇదేంటంటే మనకి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మనము ఈ బ్లాగింగ్ తోటి మనం అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు. బట్ దీనికంటే కూడా మనం వర్డ్‌ప్రెస్ సైట్‌లో బ్లాగ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి బానే ఉంటది. అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి కూడా. చాలా మంది బ్లాగింగ్ చేసేవాళ్ళందరూ వర్డ్‌ప్రెస్ సైట్సే ప్రిఫర్ చేస్తున్నారు. ఈ బ్లాగర్ కన్నా కూడా. బట్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మనం టైమ్ పాస్ చేస్తా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఇట్లాంటివి చేసుకోవచ్చు. కొంతమందేమో ఇదే కెరియర్‌గా తీసుకుంటారు. జాబ్ చేసుకుంటూ ఈ బ్లాగింగ్ స్టార్ట్ చేసుకొని బ్లాగింగ్‌లో అమౌంట్ స్టార్ట్ అయిన తర్వాత జాబ్స్ వదిలేసి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్లాగర్స్‌గా కన్వర్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఆ బ్లాగర్‌లో ఏ కంటెంట్ అన్నా అంతే. ఏ పెట్టొచ్చు. కంటెంట్ అయినా పెట్టొచ్చు. కాకపోతే కంటెంట్‌ని బట్టి బిడ్ అనేది డిసైడ్ అవుతది. ఎక్కువ అమౌంట్ వచ్చే కంటెంట్ అయితే మనకి తక్కువ క్లిక్స్ వచ్చినప్పుడు అమౌంట్ ఎక్కువొస్తది. తక్కువ అమౌంట్ వచ్చాయనుకో తెలుగు అనుకోండి చాలా తక్కువొస్తాయన్నమాట. అట్లా అంటే లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్ అయితే చాలా ఇంగ్లీష్ అయితే ఒక రకం. అందులో కూడా కంటెంట్ బేస్ చేసుకొని మనకు తెలిసిన కంటెంట్ అయితే చాలా బెటరు రాసుకోవడానికి. అందులో తప్పేంటి, కరెక్ట్ ఏంటి, అందులో ఎంతవరకు ఏముంది అన్నీ తెలుస్తాయన్నమాట. ఇంతవరకు ఇది బ్లాగింగ్. ఈ బ్లాగ్‌ని మీరు రేపు చెయ్యండి ఒకసారి. ఒకసారి చేస్తే మీకేదన్నా మళ్ళీ అంటే అర్థమవుతది గదా! ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఏంటని. ఇక్కడేంటంటే ఇట్లా ఫస్ట్ టైమ్ ఇది వెబ్ 2.0 చేసేటప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఫస్ట్ టైమ్ ఇదంతా